హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో ఈ నెలలో 35,000 మంది ఉద్యోగుల జీతాలు అయితే నిలుపుదలండి. ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే వేతనాల కోసం ఉద్యోగులు పడని పాటలు అంతా ఇంత కాదండి. సో ఉద్యోగుల వేతనాల కోసం ఉద్యోగుల ఎదురు చూపులండి. ఏపీసీవీపీ అండ్ ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఎదురుచూపులు. వైద్య విధాన పరిషత్, ఏపీ వివిపి, జాతీయ ఆరోగ్య మిషన్, ఎన్హెచ్ఎం కింద పనిచేసే ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు ఇప్పటి వరకు చెల్లించలేదు. ఏప్రిల్ ప్రారంభమై 2 వారాలు గడిచినా వేతనాలు చెల్లించలేదని వారైతే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏపీ వివిపి కార్యాలయ, ఆసుపత్రుల్లో సుమారుగా 14,000 మంది పనిచేస్తున్నారు. వీరికి 010 పద్దు కింద వేతనాలు అయితే చెల్లించాలన్న నిర్ణయం తీసుకుని చాలా కాలమైనప్పటికీ కూడా అందుకు తగ్గట్టు తదుపరి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతో వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జాతీయ ఆరోగ్య మిషన్ కింద పొరుగు ఒప్పంద విధానంలో పనిచేసే సుమారు 22,000 మందికి కూడా మార్చి నెల వేతనాలు ఇవ్వలేదండి. సో ప్రతి నెల కనీసం 70 కోట్ల వరకు కూడా వేతనాలు చెల్లించవలసి ఉంది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే కార్యక్రమాల మీద వీరు పనిచేస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి నిధులు సక్రమంగా వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుందని అయితే అంటున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ ప్రభుత్వం వాటిని ఇంతవరకు జమ అయితే చేయలేదు. పెండింగ్ బకాయిలు అయితేనేమి. సో ఈ కారణంగానే ప్రస్తుత వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని అయితే ఉద్యోగులు చెబుతూ ఉన్నారు. సో చూసుకోవచ్చండి, సుమారుగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు దాదాపుగా 70 కోట్ల మేర అయితే మార్చి నెలకు సంబంధించిన వేతనాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి.